Devakumar and I will share, I think. Any updates about Vijay Kumar garu? Sir, far better, sir. Far better. They are still there, but even son also is better. Yes, sir. And sir good affect and only son and daughter-in-law. వాళ్ళ సన్ కి బాగా సీరియస్ అయింది సార్ ఆల్మోస్ట్ ఆక్సిజన్ మీదకి he was in a critical condition, but now he's far better. Others are okay. They are I think ఇంకా కొన్ని రోజులు క్వారంటైన్ ఉండాలి కదా ఇంకా అంటే ఈ టూర్స్ బట్టేనండి అది ఎంత లేదండి, ఏదో ఒక చిన్న ఫ్యామిలీ ప్రోగ్రామ్ కూడా జరిగినట్టుంది, తర్వాత ప్రయాణాలు అయినాయి. ఇవాళ రేపు అతి జాగ్రత్త అయితే కూడా వచ్చేస్తుంది కదా సార్. అవునండి. ఓకే, విల్ ప్రే అండ్ స్టార్ట్. కృపా కనికరం కలిగిన దేవా మా యేసయ్య, మరి ఒకసారి ఈ యొక్క సమయంలో నీ పరిశుద్ధమైన పాదాల చెంతకు వస్తున్నాము. నీ కృపను, నీ దయను, నాయన ప్రభా, నీ కాపుదలను బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయన ప్రభా, ఈ యొక్క సమయంలో నా ప్రభా మరి ఒకసారి నాయన ఇదిగో మమ్మల్ని నీ యొక్క గాయపడిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. ప్రత్యేక రీతిగా నా ప్రభా ఈ యొక్క నేను బీడీ క్లాస్ ని బట్టి నేను నీకు వందనాలు, స్టూడెంట్ బోర్డు అందరిని బట్టి నీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి నేను ఇచ్చిన అప్డేట్స్ విజయ్ కుమార్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి నేను నీకు వందనాలు. నాయన ప్రభా, బిడ్డలను నేను జ్ఞాపకం చేసుకో, బిడ్డలకు నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ స్వస్థతను నాయన ప్రభా నువ్వు చేకూర్చి, నాయన ప్రభా మరి నార్మల్ సిచ్యువేషన్ లోకి రావడం తండ్రి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్లాస్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ ని బట్టి నేను నీకు వందనాలు. నాయన ప్రభా, వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ మరి ఈ ఫైనల్ నా ప్రభా మరి డేస్ లలో ఉంటుండగా నేను నీ కృపను అనుగ్రహించి బిడ్డలతో నువ్వు మాట్లాడు, నీ చిత్తమును, నీ ఉద్దేశమును నైనా గుర్తెరిగి నీ సేవలో నాయన ప్రభా మరి ఇదిగో వాడబడ్డానికి నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా బలంగా నైనా నువ్వు వాడుకుని నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ కృపను చూపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Okay, so we are last class we finished about this we have finished about okay, so in the last class lo we have finished about the second part, which is to say about preacher. The preacher గురించి మనము చూసుకొని ఉన్నాం. బోధకుడు అనే ఒక అంశం మీద మనము మాట్లాడుకొని ఉన్నాము లేదా మనము చూసుకొని ఉన్నాం. So today we move on to the 29 page number 29 ki manamu move on aidam, and in the page number 29 which is coming about the word evangelist. Okay, we come to the point of the word evangelist is the word that we see in the which is used for okay, the next topic which is about evangelist అన్నది వర్డ్ ని మనము చూస్తా ఉన్నాం. అండ్ ఈ యొక్క వర్డ్ ఎవంజలిస్ట్ అన్న ఒక వర్డ్ బైబిల్లో వి సీ ఇట్ ఈస్ యూస్డ్ 2 times. వి సీ ద వర్డ్ ఎవంజలిస్ట్ అన్నది 2 times గా యూజ్ అయినట్లుగా మనము బైబిల్లో మనం చదువుకుంటా ఉన్నాం. ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద యాక్ట్స్ చాప్టర్ 21 verse 8. అపోస్తల కార్యము 21వ అధ్యాయము 8వ వచనంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పదము ఎవంజలిస్ట్ అనే ఒక పదాన్ని మనకు అక్కడ యూజ్ అయినట్లుగా లేదా వాడబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అండ్ సెకండ్ టైం విచ్ ఇస్ ఇన్ ద 2 Timothy chapter 4 verse 5. 2 Timothy chapter 4 verse 5 లో that is used as the in a singular sense. So Acts లో గాని Acts 21 లో verse 8 లో Acts 21 verse 8 where we see Acts 21:8 and 2 Timothy 4:5 which is used in a singular sense law. At the plural law, in the plural it is used one time, that is in the English Bible lo aithe Ephesians chapter 4 verse 11. Ephesians 4:11 where we read
and in the Telugulo అయితే Ephesians chapter 4 verse 12. తెలుగులో అయితే చాప్టర్ 4 verse 12 లో మనము చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ లో అయితే 4:11 అని we read. So that's the reason we see singular గా evangelist అన్నది which is used as a 2 times in the Bible, but whereas in the plural evangelist అన్నది it is used 1 time in the Bible where we see the evangelist. And also as I said that in the fivefold ministries లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ we come to the point of it's about, so in the Bible లో ఎవరు ఈ యొక్క evangelist గా ఉన్నారు, సువార్థికులుగా ఎవరు బైబిల్లో ఉన్నారు అని అంటే we get about 2 people, ఇద్దరిని మనము చూస్తాము. దాన్ని is about according to the Acts chapter 21 ప్రకారంగా when we go and see in the Acts chapter 21, there we read about who was the ante we see about Philip. It's in the chapter 21, Acts 21 lo manam chadukunnappudu there we read about it's in the house of Philip. And the next day we that were of Paul's company departed and came on to Caesarea, and we entered into the house of Philip the evangelist, which was not the house of Philip the evangelist, which was one of 7, and abode with him. So now we see about it's used as Philip as the evangelist. Of course we see about Philip who was a chosen, దేవుని చేత ఏర్పరచబడిన వాడుగా. ఎందుకంటే Acts chapter when we go back into the book of Acts chapter 6, there we see 7 people were chosen, 6 మందిని ఏర్పరచుకున్నారు. ఆ 6 మందిలలో Philip was where we see two people. It's about Philip as well as who is the other one? Stephen. Okay, Stephen ni Philip ni మనము చూస్తా ఉన్నాము. వాళ్ళిద్దరు కూడా సేవకులుగా సువార్థికులుగా మరి క్రీస్తు కొరకు సువార్తను చేసినట్లుగా మనం చూస్తున్నాం. And apart from this Philip, we see about it's about Timothy was an evangelist ga మనం చూస్తున్నాం. Of course later when we go and read in the Timothy lone మనం చదువుకున్నప్పుడు he is a pastor to the church at Ephesus అని చెప్పేసి మనము బైబిల్లో మనం చదువుకుంటున్నాం. సో అందుకనే బైబిల్లో ఈ యొక్క evangelist ఎవరు అని అంటే we get about 2 people name we get. One is about Philip and the other one is Timothy. Philip and Timothy we see as the evangelist ga, but the office has been given in the according to the second Ephesians chapter 4 verse 11 prakaranga the office has been given ga manamu chustam. So coming to the page number 29, page number 29 lo we are going to see about evangelist, which is about suvarthikudu anoka vishayanni manamu chusta unnam. Okay, so coming to the word evangelist comes from a Greek word evangelion. It means someone who gives a message of good news. So who is evangelist ante Yes. someone who gives a message of good news. Ga manamu chusta unnam. And it is similar to word gospel. Now what is the full form of gospel endandi? Go and spell. Yeah, so gospel is about go spell. It's about go spell, where we see about as the gospel that you go, because that is used in the Mark chapter 16 verse 15 lo man chadukunnappudu go ye into the world and preach. The Bible is telling go, and so that's what we come to the point of it's a gospel which is about go spell. And Paul was not ashamed of gospel. So what are the things that contains in the gospel? సువార్తలో ఏమేమి ఉంటాయండి? శిలువ యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం. శిలువ యొక్క మరణమా? యేసుక్రీస్తు యొక్క
Okay. So, Sorry. okay, yes, okay. So, ఎక్కడ చూస్తామండి మనం? Where we see? This is also in the gospel, according to the gospel of Luke, I think. Okay. Yes, sir. When we read in the 1 Corinthians chapter 15, 1 Corinthians chapter 15, verse 3 and 4. 3 and 4, 1 right? Corinthians chapter 15, verse 3 and 4, death, burial, and resurrection. Resurrection. Death, burial, and resurrection. Remember that there are total how many kinds of gospels? 7. Total how many kinds of gospels? Four, sir. 10 gospels, sir. 10. Okay, 10. 10 gospels. Okay, Yes, of course. I'm not talking about the gospels which are there, New Testament. Okay, Matthew, Mark, Luke, John. It's apart from that, we got about 10 gospels. Apart from that, we got about the 10 gospels where we see, and I believe I gave you of those titles also. Yes, sir. Yes, sir. Earlier we did. Everyone, అందరి దగ్గర ఉన్నాయండి 10 సువార్తలు ఉన్నాయా లేవా? నాకు డౌట్ సార్. గుర్తులేదు సార్. ఎక్కడ? 10 gospels లేదు. ఉన్నాయి సార్, లాస్ట్ టైం చెప్పారు మీరు, లిస్ట్ అవుట్ ఉంది మా దగ్గర. ఉంది మీరు కదా? చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మెటీరియల్ ఇచ్చారు సార్. దట్ లిస్ట్ ఈస్ దేర్. List is there, no? Okay. లిస్ట్ ఇది. Okay, 10 gospels. So అందుకని it's about the gospel of God. When we read in the Romans chapter 1 verse 1, we see about the gospel of God, and Romans chapter 1 verse 16 we read about the gospel of Christ. So Allah, we see about a total 10 different gospels are there, and ఈ time లో in this church age లో చెప్పవలసిన gospel ఏందని? Grace. Gospel of grace. Grace. Okay, Grace. that is from the Acts chapter 20 verse 24. Acts chapter 20 verse 24 prakaranga we read about it's about the gospel, and the tribulation time lo gospel veru, millennium lo gospel veru anadani kuda. Gospel of salvation. Okay, we see about millennium gospel veru, tribulation gospel veru అని చెప్పేసి మనము చూసుకొని ఉన్నాం. Okay, so in the tribulation, which gospel? Salvation gospel, sir. Tribulation lo the gospel of Kingdom gospel. kingdom. Okay, Kingdom. Matthew 24:14 prakaranga, Matthew 24:14 prakaranga we see about the gospel of kingdom. Kingdom. So we see about different gospels are there, but ఇప్పుడు church age కి వచ్చేసరికి we take about the gospel of grace. The gospel of అంటే glorious gospel కూడా ఉంది. It comes under that, according to 2 Corinthians 4:4, the gospel of glorious gospel. So we see about, so అలా different gospels ఉన్నాయి, and churches లోకి వచ్చేసరికి we come to the gospel of Christ అనొచ్చు, gospel of grace అనొచ్చు, gospel of peace, gospel of riches, and gospel of glorious. So different gospels, and also gospel. Another gospel is about the Old Testament లో మనము Galatians chapter 1 6 నుండి 8 వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ అనదర్ గాస్పుల్ అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. సో అందుకని ఇక్కడికి వచ్చేసరికి we come to the point of Paul was not ashamed of the gospel, because gospel, the definition of the gospel, which is where we get 1 Corinthians chapter 15 3 to 4. It's about the death, burial, and resurrection of Jesus Christ. Death, burial, and resurrection of Jesus Christ, that we see. Okay, coming back to the page number 29, Romans 1:16, for I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone that believeth. Are you ashamed of the gospel, or are you interested in being a bearer of its good news? An evangelist is someone who brings the gospel to people so that they can come to a saving knowledge of Jesus Christ. So it's about an evangelist, someone who brings the
gospel to the people. Why? So that they can come to a saving knowledge of Jesus Christ. Saving, but prior to that, what makes a person wise unto salvation? Confession, sir. What makes a person wise unto salvation? Which is the Repentant. thing? Which is the thing? Repent and confess and accept Jesus Christ as your personal Savior. According to Romans 10:8, sir. Okay, ఇంకా తక్కిన వాళ్ళని. Which is the thing that makes a person wise unto salvation? Salvation. Grace and faith, sir. Okay, grace ఇంకా ఓకే దేవకుమార్ గారు ఇంగ్లీష్ బైబిల్లో నుండి సెకండ్ తిమోతి 3:15 అండి. ఇంగ్లీష్ బైబిల్ 2 Timothy 3:15. Okay, sir. Okay. Second Timothy, sir. 3:15. And చదవనా sir? Second Timothy 3:15. And that from childhood you have known the holy scriptures, which are able to make you wise for salvation through faith which is in Christ Jesus. Okay, Holy so scriptures, sir. holy scriptures. Yes. పరిశుద్ధ Lekhanam. లేఖనం. So and we say about the holy scriptures that which makes us wise unto salvation. So what gospel does here? What gospel does here? Gospel so that they can come to a saving knowledge of Jesus Christ. So that they come to a saving knowledge of Jesus Christ. So saving knowledge ఎప్పుడు వస్తుందంటే until unless someone preaches, until unless someone goes. But Bible makes, or the Bible makes you wise unto salvation. So అందుకనే we say that now why God gave Bible to us. For what purpose he gave? పూలలో స్పూన్ అంత బెల్లం. Okay, so why God gave us the Bible? సరిదిద్దుటకు తప్పుదిద్దుటకు ఏమన్నా Okay, so we read three purposes and basing on 2 Timothy chapter 3 verse 15, 16, 17. Basing on 2 Timothy chapter 3 verse 15, it is which makes us wise unto Holy Scripture makes us wise unto salvation. Second purpose ఏందండి? When you read in the verse 16. All scripture is given by inspiration of God. Yeah. And is profitable for doctrine. Okay, it's a profitable. The second thing that we see, it's a profit. And third thing in verse 17. Reproof for correction, for instruction in righteousness, that the man of God may be complete through thoroughly equipped for him. Okay, thoroughly equipped. So third one, it is to equip. Equip for what purpose? Equip for what purpose? Equipped for the man of God. For all good works. For all good works. Okay, for all good works. Because why we are in Christ Jesus? Why we are in Christ Jesus? Why God had created us in Christ Jesus? What is the purpose, Andy? What is the purpose that you and I were created in Christ Jesus? Is the salvation through faith. So for the salvation we have been created through Christ Jesus. Yeah, but why? Why? To bring Why? glory to God and to do good works. Yeah, that is what we see. A physical creation, it is to glory. According to Isaiah 43:7 prakaranga, according to Isaiah 43:7, it is for the glory. And second part మీరు ఏదైతే అన్నారో it is for the good works according to Ephesians chapter 2 verse 10. ఒకసారి అది కూడా చదవండి. Ephesians 2:10 ప్రకారంగా మనం చదువుకున్నప్పుడు Ephesians 2:10 chapter 2 verse 10.
మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Workmanship. So, Created in Christ Jesus for good works. okay, created in Christ Jesus for good works. That's what in physical creation it is for his glory. Spiritually we are created, it is to do the good works. And how you can do the good works? How you can do the good works until it is only when you are thoroughly furnished, thoroughly equipped with the scripture. Yes, sir. So thoroughly equipped with the scripture, then only you are able to do the good works, because scripture teaches us about doing the good works. So andukane Bible anduku iవ్వబడి అంటే it is to make us wise. Number 2, it is the profitable. Number 3, it is to equip unto the good works అని చెప్పేసి మనము చూస్తాము. So what I mean here, when we come to the point of here, it is about it is the power of God unto salvation. Why? Because when a person go and preaches the good news, and a person goes and preaches the good news to the people, so that they can come to a saving knowledge of Jesus Christ. And this can be done in 4 different ways. This can be done in 4 different ways. So first one, evangelizing people in churches. Evangelizing people in churches. So we see about evangelizing people in churches. Number 2, tent evangelism. Number 3, mass evangelism. Number 4, personal evangelism. So we knew that, evangelism, there are 4 kinds of evangelism that we say. It's a personal evangelism, mass evangelism, tent evangelism, and we see about evangelizing people in churches. Okay, it is not that we are bringing up people in the church. It is about the people who are wrong in the church, to them that we are. So many times we say that chansala manam anukunta untam, మనల్ని మనం ఎందుకు మన మాట్లాడుకోవడము, మనం ఎందుకు సరి చేసుకోవడం అని అనుకుంటా ఉంటాం. కానీ అది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం అని మనం అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే we read that there is a person whose name is what? Okay, Acts chapter 18 లో మనం చదువుకున్నప్పుడు అక్కడ he was preaching and he is a mighty in scriptures. The Bible says that he is a mighty in scriptures. When we read in the verse 24 law, 18:24 law, now a certain Jew named Apollos, born at Alexandria, an eloquent man and mighty in the scriptures. Yes. He is a mighty in the scripture, but his understanding in the scripture is Very poor. He's a mighty in scripture, and he's mighty in scripture, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడడం ఆరంభించెను. Okay, so that's what he is a mighty in scriptures, but still there is a problem in his preaching. Still there is a problem in his understanding. Still there is water. Something is missing. Yes. And Adani, either husband and wife, Aquila and Priscilla, they did not left. They took him aside. The దేవుని యొక్క వాక్యం అంటే అతన్ని పక్కన తీసుకొని వెళ్ళి అతనికి నేర్పించారు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. సో అందుకని ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే మనకేదో ఎక్కువ తెలుసు వాళ్ళకి తెలియదు అన్నది కాకుండా ఇట్ ఈస్ అబౌట్ ఇఫ్ యు నో ద ట్రూత్ అండ్ ఇట్ ఈస్ నాట్ పబ్లికల్ గా ఎక్స్పోజ్ చేయడం. ఇట్స్ నాట్ పబ్లికల్ ఎక్స్పోజింగ్, బట్ ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ అండి, నేను బోస్టింగ్ చేసుకుంటలేను. ఇట్స్ లైక్ ఫ్రమ్ one of the mega church pastor, he invited me. He 3 months he used to call me and you come to me, doors are open and చెప్పేసి, and so our pastor he told me, but I సరేలే ఇదంతా కూడా ఎందుకంటే I just went once, ఒకసారి వెళ్ళిన తర్వాత he offered me a huge of amount
he offered me a lot of opportunities, and he said that, you know, you come and join with me. Manamu, I know the dialogue that he said, Manam Hyderabad ni dunneddam annadu. That's what, you know, the word that, you know, he told me that you come, Manam Hyderabad ni dunneddamu anes annadu. I said, no. And then నేను boast కాదండి. I'm holding the Bible and I'm telling, it's like, you know, he told me that, you know, why? నా దగ్గర 20 లక్షల మంది నన్ను కలవాలనుకుంటారు. హైదరాబాద్ లో 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందికి లేని ఒక ఆధిక్యతను, అవకాశాన్ని నేను నీకు ఇచ్చాను. నీకు అర్థమైతే లేదు. He said that I'll be paying you 1 minute 100 rupees అండి. నిమిషానికి 100 రూపాయలు. If you spend a time with me. You believe or not, but I'm holding the Bible and I'm telling. I'm holding the Bible. And he said that 100 rupees ఇస్తాను నేను నిమిషానికి. No, I said no. ఎందుకు అంటే you say me the reasons, and I said couple of reasons. ఒకటి లార్డ్ సప్పర్ దగ్గర నీ దగ్గర మొత్తం ప్రాబ్లం ఉంది. I said, you know, and you know, when I went and spoke with him, and the pattern changed. Believe or not, pattern in instituting the Lord's Supper pattern, ఎందుకంటే ముందైతే గేట్ దగ్గరనే ఉంటుండే. ఓకే చలో అక్కడ నుండే అది సర్కల్. I said that, you know, it's absolutely wrong. What you are giving, it's absolutely wrong. Second, it's about everywhere your pics. అది ఆయిల్ మీదే కానీ, వాటర్ బాటిల్ మీదే కానీ, లేకపోతే వైన్ బాటిల్ మీదే కానీ, everywhere. Business, sir. So it's about, and you know, so there are so many things, you know, I said. He called me, he offered, I'll be giving you 2,35,000 monthly ga neeku ichchestanu oka quarter. I said no. And nenu boasting and kaadu, but you know, one thing that, you know, when I went and spoke to him, when I said to him and he accepted, that is what, you know, oka goppa vishayanga anipistadu. And you know, when I saw after that, I see that, you know, the system in instituting it, the system in the water bottles gani, oil bottle gani, it's completely changed ga. And I did a part of like husband and wife in the Acts chapter 18 lo Alexander vishayamlo chusinapudu I did that part, and I said, so you know what I mean to say it is, okay, personal in churches, in the sense to say, it is not about criticizing a person, it is not to pinpoint and say that, you know, this is what, but you know, it is a matter of what, it's like, you know, as Aquila Priscilla చేసినట్లుగా మనము చేయడము అన్నక విషయంగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని evangelizing people in churches, tent evangelism, mass evangelism, and personal evangelism, this study will provide you with a wealth of information that will help you to be a successful evangelist. Let us deal with these different aspects of evangelism. First one, evangelizing people in churches. So an evangelist who ministers in churches from time to time may be effective in doing several things, namely, number one, winning to Christ those lost souls who are invited and attend the churches. Because the Bible always wants us to be what? We should be what? Any soul winner. Soul. అందుకే అంటున్నా, salvation is for soul, not for spirit. Salvation is for soul. Always wants us and expects from us that we should be. Bible always wants us to be what? A soul winner. ga endukante Proverbs chapter 11 verse 30. Somebody can Proverbs 11:30. English lo చదివితే ఇంకా బాగుంటదండి. English లో Proverbs 11:30. The wicked The is fruit of the made by righteous. the transgressions of his lips, but the just shall come out of trouble. 11:13. Proverbs 11:30. 13 The sir, fruit of 30. the- 30. The 30. fruit of the righteous is a tree of life,
And he who that wins wins soul is A wise. talebearer, And he who wins, souls is wise. that's నీతిమంతులు what, it's a winning the soul. It's not about winning the spirit. వారు ఇతరులను Yes, రక్షించు. Okay, it's not winning the spirits. That's what I said. That's what I said. Salvation is for soul, not for spirit, not for body. ఈ రెండు డిఫరెన్స్ soul. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనం తెలుగులోనేమో ఆత్మల రక్షణ అంటాము, Sir, తెలుగులో ఆత్మల రక్షణ అంటాము. ఆత్మల అవునండి. మరి ఇంగ్లీష్ లోనేమో సోల్ అని ఉంటుంది. అవునండి. అది సోల్ అంటేనేమో ప్రాణం అని ఉంటుంది. అవునండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ అవునండి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ యాక్చువల్ గా ఎందుకనంటే మనకు వచ్చిన కన్ఫ్యూషన్ జేమ్స్ లో గానీ పీటర్ లో గానీ ఈ వర్డ్ తప్పు పడ్డదండి. జేమ్స్ లో గానీ పీటర్ లో గానీ, లైక్ యు గో ఇన్ టు ద జేమ్స్ చాప్టర్ 1 verse 23 and James chapter 1 James chapter 1 verse 21 and James 1:21. Wherefore lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness the engrafted word which is able to save your souls. Okay, so which is able to save your souls. Bible. Okay, so we see about where it is. Okay, so we see about it is saying that soul which is able to save your souls. కానీ అదే తెలుగులో ఏముందండి? తెలుగులో yes sir. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపలే నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఓకే, ఓకే, అక్కడ ఆత్మ అని వచ్చింది. సో ఇన్ తెలుగు ద వర్డ్ ఇస్ మిస్సింగ్. మళ్ళీ ఒకసారి కమింగ్ టు ద ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 9. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 9. 1:9 సార్. ఎస్. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసము ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు ఆత్మరక్షణ. సార్. బట్ ఇన్ ఇంగ్లీష్ ద సాల్వేషన్ ఆఫ్ యువర్ సోల్స్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ వి సీ. మన దగ్గర ఎందుకు కన్ఫ్యూజన్ అంటే it is. And again go to the Hebrews chapter 13. Hebrews chapter 13 and come to the verse 17 and Hebrews chapter 13 verse 17. Obey them that have the rule over you, and submit yourself, for they watch for your souls. So As souls. they that, yeah. మీ ఆత్మలను కాయువారిని అని. Yeah. సో అందుకనే మనకు వచ్చిన కన్ఫ్యూజన్ అండ్ వి థింక్ దట్ ఇట్స్ అబౌట్ అంటే ఇప్పుడు తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటారు దాన్ని, ఆ పదాన్ని? ప్రాణమేనండి. ప్రాణమే. ప్రాణం. ఎందుకంటే మనకు అవి 2 బేసిస్ లో తీసుకుంటాం, ప్రాణము లేదా జీవం. అంటే అది 2 బేసిస్ లో. ఎందుకంటే మాథ్యూ చాప్టర్ 16 లో తర్వాత ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 లో. మాథ్యూ చాప్టర్ 16 ఒకసారి రండి. మాథ్యూ చాప్టర్ 16. ఎందుకంటే ఈ రోజే రక్షణ దినం. అది కొరింథియన్స్ లో ఉందండి. ఓకే, సో మాథ్యూ 16 we come to the point of Matthew 16 and in verse 26. yes sir. ఒక మనుష్యుడు లోకమందంతయు సంపాదించుకొనును తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము?
ఒక మనుష్యుడు Okay. తన ప్రాణమునకు Only- ప్రతిగా ఏమి చాలు. ఇయ్యగలడు? Okay. In entire Bible law, entire Telugu Bible law, I'm talking about in Telugu Bible law, it is only the place where it is used correct word. It is Pranam. only the word that we see which is used a correct word. In other all places, soul dagara spirit and use అయింది తెలుగులో. Soul Atma. dagara spirit అన్నది యూజ్ అయింది. అండ్ ఇంకా 1 Thessalonians chapter 5. First Thessalonians chapter 5, verse 23. ఎస్, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. Now, మీ ఆత్మయు జీవమును శరీరమును First మన Thessalonians ప్రభువు 5:23. రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడబడును గాక. So there we see about what and spirit, Atmayu pranam. soul and స్పిరిట్. body. Yeah. So అక్కడ జీవము యూజ్ అయింది. అక్కడ జీవం యూజ్ అయింది. Sir, Matthew Ah. 16, 26. 25th. 26. 26. Okay, thank you, sir. 26. వీడియో చూసుకో బిషప్. సార్ మరి సార్ Okay. Then yes sir. సార్ ఇప్పుడు మనం అక్కడ ప్రాణములు కాయి వారిని అని తీసుకోవాలంటారా? ఈ ఆత్మలను కాయు అవునండి. యాక్చువల్ గా ఇప్పుడు so ప్రాణం మీరేమన్నారంటే it's about ప్రాణము లేకపోతే జీవం అన్నారు. జీవము బేసికల్ గా ఆ. జీవం అవునండి. కాయవారంటే ఎట్లా సార్ మరి? అంటే ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఇంకొక ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఒక ప్రాబ్లం ఒక్క నిమిషం. సో ప్రాబ్లం సారీ కానీ మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ 2 గ్రీక్ వర్డ్స్ అండ్ we got about 2 Greek words. We got about two Greek words. What it is to say ante ఒకటేమో సుఖే రెండోది జోయే. సుఖే జోయే. అయితే ఈ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు దే హ్యావ్ యూస్డ్ దిస్ వర్డ్ ఇన్ ఏ ఇంటర్చేంజబుల్ గా మార్చేశారండి. సోయే జుకే, సుకే అండ్ సోయే. సోయే is also life and సుకే also is a life and soul. సో అక్కడ ఈ వర్డ్ ని తప్పుగా వాడిరు కాబట్టి ఈ యొక్క వర్డ్ తప్పుగా వాడబడింది కాబట్టి we see that in the history, we see that in the translation realm లో ఈ యొక్క వర్డ్ ట్రాన్స్లేషన్ రిలంలో రావట్లేదు సార్, మీ వాయిస్ వినిపించట్లేదు. బ్రేక్. ఓకే, am I audible అండి? Yes. Audible, sir, చెప్పండి. audible. ఆగిపోయింది మళ్ళీ హలో. Yes, sir. మాట్లాడండి సార్. వినబడుతుంది Okay. సార్, మీరు చెప్పింది వినబడుతుంది. ఓకే, సో ఇక్కడ మనం లైక్ we see two different words are there, soy and suke. సో ఈ యొక్క వర్డ్ ని చాలా మంది ఈ మిస్ యూజ్ చేసుకుంటా వచ్చారు. అదే సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ మైండ్ కు సోల్ కూడా, మైండ్ అండ్ హార్ట్ కూడా చాలా ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా నీవు నాలో ఏల కృంగి ఉన్నావు అన్న ఒక విషయం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను. సో ఆత్మ అన్నది అక్కడ సోల్ ఉంది. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్,
విత్ And ఆల్ soul. యువర్ Soul. సోల్. సో అక్కడ స్పిరిట్ అన్నది మన దగ్గరకు వస్తే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో అని మనం అక్కడ చూస్తాం. సో అందుకని ఈ వర్డ్ బైబిల్లో ఎక్కువగా సో అందుకని ఇట్ ఈస్ ఐ మీన్ లైక్ టు సే ఇది బైబిల్ క్రిటిక్స్ అన్న ఒక టాపిక్ లో మనం చూసినప్పుడు దెన్ విల్ గెట్ ఆల్ సార్ట్ ఆఫ్ క్లియర్ అండర్స్టాండింగ్. సో క్లియర్ అండర్స్టాండింగ్ why the people have changed about this word and its meaning and dani manamu chuskochu. So andukane salvation, it is coming to the point of winning. ఇంకొకటి, Yes sir. మనకి ప్రాణం అని ఉంది, జీవం అని ఉంది. అలాగే ఇంగ్లీష్ లో లైఫ్ కి సోల్ కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు లైఫ్ కూడా మనం జీవం అంటాం, ప్రాణం. అవునండి, అంటే దానికోసము we have to go into the Genesis chapter 2 verse 7 అండి. Genesis 2:7 లో మనం చదువుకున్నప్పుడు when God breathed into his nostril, man became what? జీవాత్మ. Okay, so the Bible says, I mean English lo man చూసినట్లయితే living being, living soul. Genesis 2:7 ఒకసారి చూడండి. Genesis 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరిని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కానీ అదే ఇంగ్లీష్ లో అంతా బిషప్లు. And the Lord God formed man of the dust of the ground and breathed him into his mouth the breath of life. A man became a living soul. దట్స్ వాట్ లివింగ్ సోల్. మళ్ళీ అక్కడనే మన ట్రాన్స్లేషన్ మిస్టేక్ అక్కడ నుండి స్టార్ట్ అయిందండి. We got about a translation mistake from Genesis 2:7. అందుకనే అక్కడ ఆత్మ అని అది రొటేట్ చేసుకుంటా రావడం అనేది జరిగింది. మనకి ఇంకా అంటే ఐ కెన్ సజెస్ట్ యూ, మీరు ఓఎం లో ఉన్నారు కాబట్టి సో ట్రై టు గెట్ దిస్ ఆంథ్రోపాలజీ రిటన్ బై వాచ్మెన్ నీ. Yeah, and he is the one who gave a clear explanation about body, soul and spirit. Watchman nee book chadute make a clear picture vachestund. You'll get a clear picture which is written by Watchman Nee Anthropology, because anthropology is about the doctrine of man, the theology of man or the doctrine of man. So Watchman Nee ద్వారా రాయబడిన దాన్ని I mean like మీరు యాక్సెస్ మీకు ఉంది కాబట్టి it's good. ఇప్పుడు మనం అంటే నాట్ టు ఎక్స్టెండ్ దిస్ డిస్కషన్, కానీ ఇప్పుడు మనము ఇప్పుడు వాడే పదాలని ఎట్లా మార్చుకోవాలని అంటారు మీరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వార్థ చెప్తున్నప్పుడు కానీ సంఘంలో మాట్లాడేటప్పుడు మన టర్మినాలజీ ఎలా మార్చుకోవాలంటారు? అదే మనకు వచ్చిన ప్రాబ్లం అంటే ఏంది అంటే అండి, దట్స్ వాట్ we all been like we got about that Bible. మన దగ్గర ఆ బైబిల్ ఉంది, ఆ బైబిల్ తోటి. కానీ ఇట్ ఈస్ గుడ్ టు గో అండ్ మీరు ఒకవేళ ఓల్డ్ వర్షన్ బైబిల్ ఓవి బైబిల్ ని కానీ లేకపోతే విలియం కేరీ గారు ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్ ని కానీ మీరు చూస్తే దెన్ ఇవే వర్డ్స్ యూజ్ అవుతాయి అందులో. సేమ్ దిస్ వర్డ్స్ వాట్ ఈ జీవం అన్న ఒక మాట, ప్రాణం అన్న ఒక మాట, ఆ పదాలు మనం అక్కడ చూస్తాం. అందుకని ఓల్డ్ వర్షన్ ఆర్ ఎల్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ విలియం కేరీ బైబిల్. బహుశా ఒకవేళ గ్రాడ్యుయేషన్ టైం కల్లా మనకు పరిస్థితులు బాగుంటే ఐ ట్రై టు గెట్ న్యూ టెస్ట్మెంట్ ఫర్ యూ ఆల్. for you all so that you can go through it and see how the differences are there. Okay, so graduation. Thank you. Okay, so coming back. Simon, appudu for time being, when we are preparing message and things now, just keep side by side KJV and Telugu, and if possible, if not at least NKJV.
preferably KJV, because I am doing that for the last 1 year, and there are a lot of able to really see the difference. Simon నా మాట వినిపించింది కదా? Yes, sir. ఓకే, కొద్దిగా అంటే సంఘక్షేమం కోసం, మన బెనిఫిట్ కోసం Parallel Bible. కొంచెం టైం పడుతుంది తప్పకుండా. మనకు వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం దానికోసం. అలవాటు అయిపోయినాయి కదా ఈ టర్మినాలజీ మనకి. అదే అండి. అంటే మనం ఎప్పుడైనా కొన్ని జాలు మాట్లాడితే లైక్ దేర్ ఆర్ పీపుల్ హూ క్రిటిసైజ్ మీ ఆల్సో. ఐ మీన్ లైక్ మేము చిన్న ఉన్నప్పటి నుండి మా తాతలు ముత్తాలు దాన్ని ఇప్పుడు వచ్చింది, ఇది లేదు అది లేదు అంటున్నాం అని చెప్పి లైక్ దే హావ్ క్రిటిసైజ్డ్ ఆల్సో. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ these are the words are missing. అది ఎప్పుడు when you coming into the language లో. సో లైక్ మళ్ళీ ఒకసారి బహుశా ఇది జేకబ్ బ్రదర్ కి ఒక ఆన్సర్ కావచ్చు, why we have to learn the language. Like మీరు థర్స్డే అడిగినట్లు కానీ, because when we are learning the language, then only we see that the missing of the words, the missing of the phrases, the missing of the sentences in the Bible. That helps us to see up the thing. Okay, so coming back here, and the second one, ministering the gifts of the Holy Spirit to those in need. That's what the gifts are given only for what purpose, Sandy? The spiritual gifts are given for what purpose? For the benefit of others. Okay, for the benefit of others. And I told you there are for the three purposes. I told you three purposes. ఎందుకంటే ఇంగ్లీష్ లో మనం చదువుకున్నప్పుడు ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్డ్స్ 12 లో మనం చదువుకున్నప్పుడు వి సీ దట్ రిపీటెడ్ వర్డ్ వచ్చేసి ఫర్. ఒకసారి చూడండి, ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్డ్స్ 12. For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ. See that for. You see about for. Why did he give? I gave it for this purpose. I gave it for this reason. I gave it for this purpose. So andukane it's about for perfecting the saints and so on. Andukane it has to be used in the church. Then outside of the church, using in the church for the believers. It's not for outside of the people. Mandar kosarki endante so many of the people, they want to exercise the spiritual gifts out of the church. Casting ano, healing ano, deliverance ano, miracles ano, dani batti the people will be coming. But God says that has to be used in the body of Christ. It is for edifying the body of Christ. But most of the people, they use it for outside. They think that edifying the body of Christ ante number increase cheyadamu annadi anukunta untaru. But it is unna mandane unna వారిని ఎడిఫై చేయాలన్న దాన్ని మనము వాక్యంలో మనం చూస్తాం. ఓకే, సో దట్ ఇట్స్ మినిస్టరింగ్ ద గిఫ్ట్స్. అంటే మన కథ మన వాళ్ళందరికీ తెలుసుగా, అందువల్ల అవునండి కష్టమైపోయింది. ఓకే, ministering the gifts of the Holy Spirit to those in need, spiritually refreshing and reviving the church, the Christians in the local church. That's what spiritually refreshing and reviving the Christians in the local church. Why Paul is interested to go to Rome, why he wants to go to Rome, and why he is praying every day, for what purpose? To save them. Okay, to edify them. Okay, when we see spiritual gift to them. Yeah, so there are couple of reasons, are not just one reason, couple of reasons ni man chustunna. Okasari Romans chapter 1 lo verse 13, 14, 15, 16, when we read we see about a couple of reasons that we see. But okay, we'll read from the verse 11. For I long to see you, that I may impart to you some spiritual gifts, so that you may be established. Second, that is that I may be
encouraged together with you by the mutual faith, both of you and me. Third, now I do not want you to be unaware, brethren, that I often planned to come to you, but was hindered until now, that I might have some fruit. So he has a couple of reasons. So in the couple of reasons, one of the reasons that he's telling that I may be encouraged. Wesley garu meer chadavadandi. Wesley garu, brother Sam Wesley. Okay, so it's I want you to read it. I want you to read Sam first Romans 1:13, 1:12. Sorry, Romans 1:12. Romans 1. This is that I may be comforted together with you by the mutual faith, both of you and me. So that's what it's about, it's about spiritually refreshing and reviving the Christians in the local church. It's about refreshing and reviving in the local church. Now, who is the revivalist in the Bible? Evangelist, yes, sir. Who is the revivalist in the Bible? Who is the revivalist in the Bible? Preacher, Who is the the comforter. Christ, that it is I may be comforted together with you by the mutual. No, I mean my question is, who is the revivalist in the Bible? Who brought a revival? Is it Old Testament, sir. the Old Testament? Nehemiah, sir. Okay, Nehemiah kante ఎక్కువగా Ezra. Ezra. Okay, Ezra is the one. Ezra is the one, because అంటే Nehemiah chapter 8 లో చదువుకున్నప్పుడు 7:10. of Nehemiah chapter 8. Nehemiah chapter 8 లో మనం చదువుకున్నప్పుడు అక్కడ we see about when he spoke the word of God, the people they cried. Right. Bible says that the people they have cried. In chapter 8 లో మనం చదువుకున్నప్పుడు people cried and they turned to the Lord అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో అందుకని within the church లో it's coming to the point of what it's spiritually refreshing and reviving the Christians in the local church. Okay, coming down, these evangelists need to consider the following. Okay, evangelists need to consider following. Number one, they need to pre-plan and pre-arrange their itinerary. So pre-plan and pre-arrange. And number two, they need to prayerfully prepare for their meetings. That's what Romans 1:10 prakaranga. Romans 1:10, Paul, what he was doing? Romans 1:10 prakaranga. The Bible says that he was praying. Romans 1:10. Making request if making request if by some means now at last I may find a way in the will of God to come to you. Making request is by any means now at length I might have a prosperous journey by the will of God to come on to you. అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొని మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. So that's what they need to prayerfully prepare for their meetings. Prayerful preparation. And the next one, they need to know how to get to the place of a ministry. They need, I mean, sorry. ఇప్పుడైతే ఈజీగా అయిపోయింది. We got about navigation, mobile లో we get about the Google map, and దాన్ని బట్టి మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. లొకేషన్ షేర్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. సో అందుకని they need to clearly know they need to know how to get to the place of a ministry. And next one, they need to clearly know their object in the ministry. Objective, what is their purpose, what is their goal, is very, very important. Words. That's what Paul says that what is my goal of visiting you? What is the goal? What is the objectives that Paul kept? ఇందాక మనం చదువుకున్నట్లుగా what are the objects and Paul kept? Romans chapter 1 లో 11, 12, 13, 14 లో మనం చదువుకున్నప్పుడు
that I may He impart. has so many. That I may impart some spiritual gifts. And తర్వాత that I may be comforted. Encourage together. That I may be comforted. Yeah. And the third, in verse 13, lo chadavanu, that I might have some fruit among you. And verse 14 lo nandi. Verse 14 lo. Debtor. I am a debtor. I am a debtor. So he said that no. Both to the Greeks and to the barbarians. Yeah, that's true. No. So he's now why are you going? Because ఇంకో మాట నేను రుణస్తున్నై ఉన్నాను, నా రుణాన్ని నేను దేవునికి రుణమై ఉన్నాను, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను. సో he has a couple of objectives. So అందుకనే when you are doing the ministry, what is the objective? What is the objective in your life? When you are studying, because for everything we should have an objective. Yes. Compulsoryగా ఉండాలి. నేను when I am a pastor, I have couple of verses and I always keep those verses in my mind. And when I come to the class for teaching, I always keep verses in my mind when I come for teaching. And like when I talk about pastor gansarki, I take about Ephesians chapter 5:1. I take as like I need to present you as a perfect. So adi oka pastor ga nen goal bet. Second, when I come to the teaching purpose kosarki, I take about Colossians chapter 1 verse 28 29 this one. So I took it because Paul, he says that now why I'm teaching, warning every man, teaching and warning everyone, because there is a purpose for me. So that purpose I made myself when I come to the preaching and when I come to the teaching. So now I kept off those verses. So it is very, very important. It is very, very important. Like, when Paul shared testimony, what was his object over there? In Acts chapter 26, Apostle Karam 26 అధ్యాయంలో చదువుకున్నప్పుడు, what was Acts chapter 26 లో చదువుకున్నప్పుడు, what was his object? That everybody said that ఈ సంఖ్యలకు తప్ప, ఈ సంఖ్యలకు తప్ప ప్రతి ఒక్కరు కూడా నావని. So that was his goal. So in every area that we see that there is a goal, and in the ministry also, what is your goal and what is your objective? So that's what it said. They need to clearly know their objective in ministry. They need the local church to prepare for the services. So where we see about evangelizing people in churches, it's about we need andukane uniting of the churches. Through uniting of the churches, then of course ippudu kastam ayipoyindi మన దగ్గర, కానీ ఒకప్పుడు మనకు తెలుసు ఈ అన్ని సంఘాలన్నిట్లను కూడా పిలిపించి బహుశా ఈ పెరడ్ గ్రౌండ్ లో కావచ్చు, లేకపోతే ఎల్బి స్టేడియం కావచ్చు. So all the churches used to be gathered together, and so because of the help of the local churches, అది choir విషయంలోనే కావచ్చు, వాలంటీర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే డిఫరెంట్ మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం హైదరాబాద్ లో ఇవన్నీ ఉన్నప్పుడు ఒక పెద్ద కూడికలు జరిగాయి. సో ఆల్ ద చర్చెస్ ఆర్ యునైటెడ్ టుగెదర్. అప్పుడు అంటే కేఎఫ్ ఓలే కావచ్చు, లేకపోతే దినాకరన్ గారు కావచ్చు, లేకపోతే సో డిఫరెంట్ because they have come for evangelizing to the people in the local church. They have come here for evangelizing the people in the local church ga manamu chustu. So andukane it's about they need the local church to prepare for the service. The church needs to invite the unsaved to the meetings. It's a meetings, unsaved to be invited to the meetings, and then they need to arrive at meetings on time. They need to have sufficient time to minister, and also they should encourage members to honor their pastor. It's honor their pastors ga. Of course, Paul wrote that in the Hebrews chapter 13 lo rasadu, tarata 1 Timothy chapter 5 lo rasadu. It's about how you need to treat and how you need to honor your pastors. And then evangelists should be blessed. Evangelists should be blessed financially for ministry. So మనం అంటాం కదండి, పనివాడు జీతానికి అర్హుడు, అది దానము పనివాడు జీతానికి పాత్రుడు. సో దట్స్ వాట్ ఇట్స్ నాట్ సింప్లీ అది ఫ్రెండ్ సర్కిల్ అనొచ్చు, మనం దాని ఫ్రెండ్ సర్కిల్ లో తీయొద్దు.
సో మెనీ అదే రిలేషన్ లో కూడా చూడొద్దు. దెర్ ఆర్ పీపుల్ who take it as what, ఏ మావోడే మా ఫ్రెండే. నో, ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ యు గివ్ బికాస్ హీ మినిస్టర్డ్, యు గివ్ బికాస్ హీ మినిస్టర్డ్ గా అన్నదాన్ని మనము చూసాం. ఒకవేళ వాక్యాన్ని బోధించాడు అని అంటే ఏం పర్వాలేదులే అని అనుకోకుండా కంపల్సరీగా దట్ యు హ్యావ్ టు బ్లెస్ ఫైనాన్షియల్లీ. యూ హ్యావ్ టు బ్లెస్ దట్ పర్సన్ వెన్ హీ ప్రీచ్. మన ఒక వ్యక్తి వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఆయన ఇంకా ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు అనేది కూడా కాదు, లేకపోతే అందుకే ఆయన ఛాన్సాలు మనం ఏం చేస్తామంటే లైక్ ఫ్రెండ్ సర్కిల్ గానే భావిస్తాము, లేకపోతే రిలేషన్ ప్రకారంగా భావిస్తాం. కానీ కమింగ్ టు ద పాయింట్, ఇట్స్ నాట్ దట్. వెన్ హీ ప్రీచ్, వెన్ హీ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు అంటే ఇట్స్ బ్లెస్సింగ్ దట్ పర్సన్ ఫైనాన్షియల్ ఈజ్ ఇంపార్టెంట్ గా మనము చూస్తాం. అండ్ దట్ ఈస్ ఆల్సో ఫర్ వాట్ అంటే ఇట్ సేస్ దట్ evangelists should be blessed financially for ministry. Okay, it's for the ministry ga manamu chusta unnam, and they should never have a selfish motive for ministry. Selfish motive annadi ministry lo compulsory undakudadu. When you have a selfish motive, endukante bible lo manam chadukunnappudu Judas Iscariot ne manam chusta unnam. Of course he is the son of perdition ga so many, because he had a selfish, ఇది అమ్మేసి బీదలకు ఇస్తే కాకపోనా, లేకపోతే ఇదంతా కూడా వేస్ట్ ఎందుకు చేస్తున్నావు. సో ఇట్స్ అబౌట్ దెర్ ఆర్ పీపుల్ ఫాలోడ్ హూ హావ్ డిడ్ ద మినిస్ట్రీ ఫర్ ద సెల్ఫ్ మోటివ్ గా మనం చూస్తా ఉన్నాం. బట్ ఇట్స్ కమింగ్, ఇట్స్ ఓన్లీ ద థింగ్ ఇస్ వాట్ గాడ్స్ నేమ్. దేవుని యొక్క నామము హెచ్చింపబడాలి, దేవుని యొక్క నామము గణపరచబడాలి అన్నదే ముఖ్య ఉద్దేశ్యముగా చూస్తున్నాం. అండ్ ద లాస్ట్ వన్, దే should send a letter of thanks for the hospitality and financial gift. So it's about acknowledgement. Andukane Paulu kuda ade acknowledgement chestadu. When we read in the Philippians chapter 4, the best way of acknowledging is about Philippians chapter 4. Sir, one question. Yeah, మీరు చెప్పారు కదా ఇది యూదా ఇది సెల్ఫిష్ అన్నారు కదా, అంటే ఇక్కడ మోటివ్ సెల్ఫ్ మోటివ్ అన్నారు కదా. బట్ వెన్ హీస్ థింకింగ్ అబౌట్ పూర్ పీపుల్ కదా సార్, అది సెల్ఫ్ మోటివేట్ అవుతుంది. ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్ కదా, బికాస్ హీ ఈస్ బీయింగ్ ఎ ట్యాక్స్ కలెక్టర్ అండ్ హీ ఈస్ బీయింగ్ ఓకే ఆ యాంగిల్ లోనండి. ఎందుకంటే హీ ఈస్ అ క్యాషియర్ ఓటర్, ట్రెజరర్ గా క్యాషియర్ గా. Okay, so అందుకనే the best wherein we see about acknowledging a person is in the Philippians chapter 4. And when we read in the Philippians chapter 4 లో చదువుకున్నప్పుడు అక్కడ పౌలు ఆయన మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్న ఒక మాట, Philippians chapter 4, when we read over there, Philippians chapter 4 verse 4th verse, sir. Philippians chapter 4. Okay, we come to the Philippians chapter 4 లో verse 14 నుండి, verse 14 నుండి మనం చదువుకున్నప్పుడు Paul is acknowledging, like 14 నుండి 20 వరకు మనం చదువుకున్నప్పుడు, 14 నుండి 20 వరకు మనం చదువుకున్నప్పుడు Paul is acknowledging about the gifts that he have from the gifts that he have received from the Philippians believers. So that's what. Nevertheless, you have done well that you aid in my distress. Now you Philippians know also that in the beginning of the gospel, when I departed from Macedonia, no church shared with me concerning giving and receiving, but you only. For even in Thessalonica, you sent aid once and again for my necessity. Not that I seek the gift, but I seek the fruit that abounds to your account. Indeed, I have all and abound and full received. So, we see about, he's coming to the point of acknowledging the system. So, it's about they should send a letter of thanks for the
హాస్పిటాలిటీ అండ్ ఫైనాన్షియల్ గిఫ్ట్ గా మనం చూస్తాను. ఓకే, నౌ వి కమ్ టు ద సెకండ్ వన్. We come to the point of tent evangelism. Tent evangelism is very familiar to that of the local church. So indaka paina chadukunna dantlone tent evangelism needs to consider following. Namely, the service should be advertised and churches invited. The tent site should be clearly selected and all city or country codes should be met. The timings కావచ్చు, సౌండ్ సిస్టమే కావచ్చు, ఏదైనా సరే, దే షుడ్ బి యాంపుల్ పార్కింగ్ ఫెసిలిటీస్ అండ్ దేర్ షుడ్ బి బాత్రూమ్ ఫెసిలిటీస్ అవైలబుల్. అంటే మొత్తం గ్రౌండ్ ని పాడు చేసేదానికంటే, చర్చ్ ప్రమిసెస్ ని, ఆ ఏరియాని పాడు చేసేదానికంటే, ఇట్స్ అబౌట్ ద సీటింగ్ షుడ్ బి కంఫర్టబుల్ అండ్ లైటింగ్ గుడ్. దే షుడ్ బి ఎ ప్లెజెంట్ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. The sound equipment should be excellent because so many crowd gather అయినప్పుడు sound లేదు అని అంటే, and it will be a problem. And also we see about there should be a pleasant and okay, the sound and the heating and cooling system should be working, and there should be space to stand in front of the platform. So అందుకనే మనం ఈ పెద్ద మీటింగ్స్ చూసినప్పుడు ప్లాట్ఫామ్ కి ఆడియన్స్ కి మధ్యలో there will be a lot of place. Endukante it's about when the altar call is given, and there should be a chustanu, and then you ushers should be on duty to serve the visitors, and the ministry program should be well organized. And that's what endukante churches lo what was the problem in Acts chapter 6 lo man chadukunnappudu 7 people were elected for what purpose? Office bearer. Serving the tables. Serving the tables. అంటే అక్కడ పేతురు ఏమన్నాడని, I cannot leave prayer and preaching. Yes. Prayer preaching వదిలిపెట్టి నేను ఈ బలద కాదు. సో దానికి దాన్ని చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉండాలి. సో అందుకని ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ushers should be on duty to serve the visitors. And ఏమేమి ఉండాలి అని అంటే, we come to the point of welcoming the people, praise and worship, and ministries in music and song, because music and song are important ga. Adi time spend cheyadaniki kadanడి, time spend cheyadaniki kaadu. చాలా మంది ఇంకా రాలేడు కదా ఇంకో పాట పాడదాం, ఇంకా రాలేదు కదా ఇంకో పాట అని కాకుండా, but it is about leading the people into the praise and worship, because we say it's in the Ephesians 5:19 గాని Colossians 3:16 గాని, Ephesians 5:19 గాని Colossians 3:16 లో మనం చదువుకున్నప్పుడు ఈ మ్యూజిక్ గాని ప్రైజింగ్ గాని ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. Ephesians chapter 5:19, making melody in your hearts. And then we see about Colossians chapter 3 verse 16. Colossians 3:16 లో చదువుకుంటాను. Okay, receiving and counting of the offering. So receiving and counting of the offering, because for the work of the, and then ministry of the word, దేవుని యొక్క వాక్యం అక్కడ బోధింపబడాలి, and then inviting people to receive salvation and ministering to the needs of people and concluding the service and clearing and cleaning up the tent. And the next one, third one, mass evangelism. Mass evangelism is very similar to tent evangelism. Everything that is organized and done is done on a much greater scale. అందుకని ఇవన్నీ కూడా ఏంది, we call it as the revival meetings, festivals, మహోత్సవాల గురించి చూస్తా ఉన్నాం. సో ఈ మహోత్సవాలు చేయడము దాంట్లో ఎలా అన్న దాని, whereas the tent ministry focus on hundreds and possibly 1,000, mass evangelism focuses on hundreds of thousands of people. The arrangements incorporate the following: the use of large stadiums, the cooperation of hundreds of churches, radio, television, and billboard advertising, the organization ushering and ministering to the crowds of people, effective sound system, the effect follow-up of thousands of converts,
thousands of conversion. Okay, now we come to the fourth one, which is about personal evangelism. The personal evangelism lo 10 things ni మనం follow up kavali. Number 1, we are approaching this ministry. Christians should desire to win people individually to Christ and have right attitude. So వ్యక్తిగతంగా క్రీస్తు కొరకు సంపాదించుకోవడంగా మనం చూస్తా ఉన్నాం. సో వ్యక్తిగతంగా క్రీస్తు కొరకు సంపాదించుకోవడం అంటే the right attitude, 10 things. Number 1, integrity అన్నది చాలా important. What made David to be the king of Israel? And what made David to be the king of Israel? Integrity. Because of his integrity. Yeah. The Bible says, when we read in the Psalms 78, Psalm 78 లో మనం చదువుకున్నప్పుడు verse 72 and Psalm 78 verse 72. Yeah. 78, 72. ఉపవాసము ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యమును నేను తెలియజెప్పేదను. 78 మాకు కీర్తనలు 78:2 కీర్తనలు నేను నోరు ఉపమానము 72. So he fed them 70. according to the integrity of his heart and guided them by the skillfulness of his hands. నీతిని బట్టి పర్వతములను కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించు. So it says that, integrity. The Bible says that integrity, when building relationships with non-believers, we need to be genuine, trustworthy, and as good as our word. We need to be truthful, keep our appointments, and always is on time. Integrity is very important. Don't ever try to postpone. Don't ever try to cancel. Ostanu అని చెప్పి వెళ్ళకపోవడం, ఎందుకంటే they will be discouraged and they will be disappointed గా. So అందుకని when building relationship with non-Christians, we need to be genuine, trustworthy, and as good as our word. Be good as our word. So దేవుని వాక్యము సత్యమై ఉన్నది. దేవుడు సత్యమై ఉన్నట్లుగా మనము కూడా సత్యవంతులమై ఉండాలి అన్నది చూస్తాను. We need to be truthful, keep our appointments, and always is on time, not in time. On time, not in time. Okay, the next one, humility. A humble person is able to communicate with people on all levels and in most situations. What is needed? Humility అన్నది చాలా ఏంటంటే, నేను నా స్టేజ్ ఏంది, నా లెవెల్ ఏంది. నేను ఒక వ్యక్తి ఆయన YMCAలో మీటింగ్ జరిగేటప్పుడు వచ్చాడండి. అండ్ ఆ మీటింగ్ వచ్చినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫ్యూ పీపుల్, లైక్ లెస్ దెన్ 150 అంటే లైక్ 100 to 120. కానీ ఆ వ్యక్తి నేను వాక్యం బోధించినప్పుడు ఐ హావ్ సీన్ thousands of people were there. అండ్ ఆ వ్యక్తి ఈ మీటింగ్ వచ్చినప్పుడు నేను షాక్ అయినా, హౌ కమ్ హీ కమ్స్ టు దిస్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అన్నప్పుడు ఆ వ్యక్తి నాతో అన్న ఒక మాట ఏంది అంటే, యేసుక్రీస్తే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ఈ భూమికి వచ్చినప్పుడు నేను ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని కాకుండా నేను వాక్యాన్ని బోధించడానికి వస్తున్నానా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నాడు. దట్స్ వాట్ హీ టోల్డ్ మీ. అండ్ ఐ సెడ్ దట్ నువ్వు హౌ క్యాన్ యూ కమ్ అప్ టు దిస్ లెవెల్, ఇది మా కాంగ్రిగేషన్ కి సరిపోయే పబ్లిక్ అని చెప్పి నేనంటే, సార్ యేసుక్రీస్తే తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకొని ఇక్కడికి వస్తే ఏమైతుంది అన్న ఒక వర్డ్ ఆయన అన్నాడు.
So what I mean to say is about in the ministry, it's always what humility. A humble person is able to communicate with people on all levels, because we see about there are different levels are there, and it's all levels. And in most situations, humble soul winners do not think of themselves more highly than others. More highly than so many people. They says that looking at the ఈ ప్రస్తుత కాలంలో looking at the TVs or looking from the CC cameras and allowing the people. అప్పుడే అపాయింట్మెంట్ ఉంటది, లేకపోతే లేదు. ఎలాంటి చేతులతో వచ్చాడు, చేతులు ఎలాంటి చేతులు, I mean like in the sense that with what he is carrying, what is in his hand, and basing on that appointment will be given. But it's telling that if you have a real burden for the soul, the Bible says that humble soul winner do not think of themselves more highly than others, So అందుకనే it's of course we should not forget who we are. అందుకని నేను ఎప్పుడు అంటానండి, లైక్ నేను లాస్ట్ టైం కూడా నేను అన్నాను, రాబర్ట్ డి నోబుల్ అన్నట్టుగా ఐడెంటిఫై విత్ ద పీపుల్ వితౌట్ లూజింగ్ యువర్ ఐడెంటిటీ. Identify who with the people, but don't lose your identity when you are mingling with the people. And you can identify with the people without losing your identity. So that is very important. Don't forget who you are. What is your identity? But alan cheppesi you don't set back yourself. Don't set back yourself, and don't over involve yourself also. నిన్ను నువ్వు దూరం చేసుకోకు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా నీ లెవెల్స్ ని మర్చిపోయి ప్రవర్తించడం అనేది కూడా సరి అయినది కాదు. అందుకనే ఇట్స్ లైక్ let the birds fly above our head. Let the birds fly above our head, but never allow them to make a nest. Let the birds fly above your head, but never allow them to make a nest. Because when they started to make a nest, then laying eggs, hatching, then అక్కడనే ఇక మొత్తము ఒక బర్డ్స్ పార్క్ తయారు లేదా జూ తయారైంది. సో అందుకని it is coming to the point. That's the reason it is coming to the point, and it says in the Bible is saying that when we read in the Bible is saying about what? Let the birds fly, but never allow them to make a nest. When you make a nest, then there is a downfall ga concentration annadu kuda elipothundi. So andukane it says that humble soul winners do not think of themselves more highly than others. They have to be, ఎందుకంటే పౌలు కూడా మాట రెండు సార్లు అన్నాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 లో అన్నాడు, రోమన్స్ చాప్టర్ 12 లో అన్నాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2, రోమన్స్ చాప్టర్ 12 లో Paul said of that. Okay, the next, patience. To lead someone to the Lord takes time. To lead someone to the Lord take. Why Andy? Why it takes time? Because winning a person to Christ is connected as ఒక వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించుకోవడము అన్నది అది దేంతో పోల్చబడ్డదని. It is connected with pregnancy. అంటే మనం ఎప్పుడైతే when we read in the Galatians chapter 4 లో చదువుకున్నప్పుడు అక్కడ పౌలు అంటాడు, ప్రసవ వేదన, మరలా నాకు ప్రసన్న వేదన కలుగుతుందేమో అని చెప్పేసి మనము ఇట్స్ అబౌట్ వేర్ పౌల్ సైడ్. అందుకని ఇట్స్ అ పేషెన్స్ ఇస్ నీడెడ్. నాకు పేషెన్స్ ఏమవుతుందంటే కత్తి తోటి కోసేస్తే బయటికి తీసే. I don't want to go with all those pain. I don't want to go with all those sufferings. I don't want to go with all sort of a thing. So impatience unte it's coming to the word. So andukane patience to lead someone to the Lord takes time. We need to have long suffering when someone is hearing, receiving, questioning, and understanding the gospel to be saved. That's what we need to have long suffering when someone is hearing. Don't be quick. Number one, receiving, and even they ask questions, don't hesitate, don't grumble.
be patient in giving answers, and don't ever try to cut the sentence also. Cut the sentence ante nu cheppindi నాకు అర్థమైపోయింది. No, let the person speak first. Let all his question to be said by him, instead of with your occupied knowledge to, instead of preoccupied knowledge to undedanikante, it says that, okay, so patience and then sensitivity. If we are sensitive to the needs of a person, we can more easily understand, comfort, and counsel them. So be sensitive. It's like, don't be emotionless ga undaddu. Okay, nadi annadi kaakunda understand the situation of the people. వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు ఫాలో అవుతురా లేదా అన్న దానిని. And then the next one, understanding. We need to have understanding for the way people react to our message, and regardless of what they say, we should be gracious. We need to have understanding for the way people react to our message. And love. We need to have compassion for people and look beyond their faults to their needs and pain. This kind of love manifests in word and deed, because our love always has to be manifested in word and deed అన్నది మనము 1 John chapter 3 verse 16-17 లో, 1 John chapter 3 16-17 లో మనం చదువుకున్నప్పుడు always our love. And then the seventh one, it's about friendship. Friendship, by being friend, it makes easier for them to receive the gospel from us. So friendship, ఎందుకంటే friendship లో ఏముంటుందని, they share everything. Yes. Friendship lo No no hidden. secrecy antam. Yes. So friendship, there's, and then the eighth one, enthusiasm. Enthusiasm attracts, motivates people. If you believe in your message, you will present a more enthusiastic and believable gospel. And ninth one, persistence. We need to complete the task of ministering to a person with the persistence. So ఓపిక ఉండాలి. ఆ ఓపికతో Satan will use everything he can to interrupt, desperate, or stop us from leading someone to Christ. But yet we should have, and last one, prayer. Before doing and after presenting the gospel to a person, we need to remain in constant prayer for the person. It is advisable to have someone praying and interceding for you and your evangelism ministry. So that's very, very important. Prayer support అన్నది మనకి ఎంతగానో అవసరమై ఉన్నది. Because when we read in the Bible లో మనం చదువుకున్నప్పుడు ఎక్కడండి, Romans chapter 15 verse 30. Romans chapter 15 verse 30. Now I beseech you, brethren, for the Lord Jesus Christ's sake, and for the love of the Spirit, that ye strive together with me in your prayers to God for me. Yeah, so that's when Paul is asking them to pray for him. Paul is asking to them to pray for him. The Bible is saying to us, and the Bible is telling to us that, the Bible is telling to us or saying to us that it's about, prayer support is needed. అందుకనే it's like, ఒక సేవకుడిని అడిగారంట, అయ్యా నువ్వు వాక్యం చెప్తుంటే నీ వాక్యం ఎందుకు ఇంత శక్తిశాలంగా ఇంత ప్రభావితంగా ఉంటుంది అని చెప్పేసి. I think it's about D.L. Moody. So they came and asked to him, how can it be so effective? ఎలా ఏడుస్తారు అన్నప్పుడు he took the person who asked him behind the stage and a stage వెనకాల తీసుకుపోయి చూపించినప్పుడు there were a team of people who were on their knees and with weeping and praying to God. వాళ్ళు ఏడుస్తూ దేవుని ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నీ దాసు నిలబెట్టుకున్నావు అక్కడ,
నీ దాసుడు నీ వాక్యాన్ని బోధిస్తుండగా ఇదిగో అక్కడ వచ్చిన ప్రజలతో నువ్వు మాట్లాడు, ఆ ప్రజలతోనైనా నువ్వు దర్శించు అని చెప్పేసి there is a people who are crying and praying for him. So అందుకనే ఎక్కడ కూడా it is advisable to have someone praying and interceding for you. Praying and interceding. So we need a prayer support. Always prayers. Paul always asks that support. మళ్ళీ ఒకసారి చూడండి, Ephesians chapter 6 verse 18. Ephesians 6:18. ఎస్. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. Okay, that's your Praying always with all prayers. Yes, go on, brother. Praying Praying With always with with all prayers and supplications in Ah. the Spirit. Being watchful Ah. to these end with all perseverance and supplications for all the saints. So now for all the saints, pray. So now Paul always asked the believers. He said that I am praying for you as well as I need your prayer support. Church prayer support is very important. Family prayer support is very important. And if you are in the ministry, when you are preaching, your family has to pray for you, because Lord, you speak that the people be delivered, that the people be healed, that the people be changed. So the prayer is important. అన్నదాన్ని అందుకనే వాక్యము బోధించేదానికంటే ముందు ఎవరైనా మన గురించి ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఇట్స్ అ వెరీ ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ గా మనం చూస్తాం. సో ఓకే, ఫర్దర్ we come to the point of and choose the right person as a prayer partner. We need a prayer partners. Choose the right person as a prayer partner who you can call and agree with in prayer whenever you need to. So we need a prayer supporters. We need a prayer supporters. And can you put adiguda prayer partners are become a business. Prayer partners. Prayer చేస్తే ఎంత అన్న ఒక లెవెల్ కి వచ్చేసింది. Because for every kind of prayer there is a tag rate. Tag rates అనేవి ఉన్నాయి. First time I'm hearing, sir. అవునండి, ఉన్నాయి. అవునా? So sad. బర్త్డే కంటే ఇంత రేట్ ఉంది. బర్త్డేకి ప్రేయర్ చేయాలంటే, మ్యారేజ్ యానివర్సరీ ఈ ప్రేయర్ చేయాలంటే మన హైదరాబాద్ లోనే, ఎక్కడ కూడా కాదు. ఫోటో దిగాలన్నా కూడా ఒక రేట్ ఉంది సార్. అవును. సో ఫోటో దిగాలన్నా కూడా రేట్ ఉంది. సరే, ముందటికెళ్దాం. సో బట్ అందుకనే prayer partners, if you want to be a prayer partner, you need a registration చేయించుకోవడానికి నీకు ఇంత టోకెన్ ఆఫ్ మనీ, అండ్ దట్ అది కూడా ఏంది, యాన్యువల్ క్వార్టరా. సో అందులో కూడా దెన్ యూ గాట్ అబౌట్ ఆల్ దిస్ వ్యాలిడిటీ ఆప్షన్స్ ఆర్ దేర్. మొబైల్ సెల్ఫ్ సిమ్ అన్న ఒక రోజున ఎక్స్చేంజ్ చేస్తుంది, కానీ అక్కడ అయిపోయిందంటే దట్స్ ఆల్. ఓకే, సో సార్ ఇలాంటి బైబిల్ క్లాస్ నేర్చుకున్నోలా నేర్చుకోలేనోలా? ఓకే, నేర్చుకున్నారా అని అనలేము, నేర్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ అండ్ హిస్టరీ అబౌట్. సో ఓకే, there are at least 6 areas of soul winning. And what are the areas we can win the souls? Evangelistic services, and one can invite family or friends, others to hear the preaching of the gospel. At the church services, we need to first to reach our own circle of influence. Endukante mana pattern of endandi Acts 1:8 lo emundandi, you shall be my witness in Jerusalem, then Judea and Samaria, and then uttermost parts. So Jerusalem,
Judea. జూడియా సమరియా అండ్ అటర్మస్. సో అందుకనే యాక్ట్స్ 1:8 ని మనము ఈ మిషాలజీలో ఫస్ట్ రీచ్ యువర్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ద సర్కిల్ అండ్ దెన్ గో టు ద ఎక్స్టెండ్ అండ్ దెన్ గో టు ది అదర్ ఎక్స్టెండ్ గా మనము చూస్తా ఉన్నాం. అలా అని చెప్పేసి టైం కూడా మనము వేస్ట్ చేసుకోవడం అన్నది కూడా సరి అయినది కాదు. లైక్ ఎగ్జాంపుల్ గా ఐఎమ్ నాట్ పాయింటింగ్ బట్ ఐఎమ్ లైక్ బక్సింగ్ అంకుల్ గారిని మనం చూసినప్పుడు స్టిల్ హిస్ ఫ్యామిలీ ఇస్ నాట్ in the Lord, but yet he did the ministry all over the world, and he led so many lakhs of people into the kingdom of God. And he is known as the apostle of 20th century, the apostle of 20th century ga manamu chusta unnam. So ante Acts 1:8 ఉన్నప్పుడు కూడా జూడియా, జెరూసలేము, జూడియా, సమరియా, అటర్మోస్ట్ లో, but yet we see about he came to Hyderabad. Of course, he went to Chennai, Tamil Nadu, and he was there, and then came to Hyderabad and did the ministry and established the churches ga chusta unnam. So what I mean to say is, but ikkada point prakaranga it's we need first reach our own circle of influence, our own circle of influence ga man chustanu, and this includes our family, friends, or work associates who are people we care about, with whom we can share the good news of salvation. Kani mandar ko sarki, especially India ko sarki, family becomes the enemies. First area the family becomes the enemies ga manam chustam. Endukade the family kicks kanni elagortadi ani cheppesi manamu chustam. Okay, the further the mail service, we come to the next one, the mail service. We see about the mail service, and in the mail service, by mailing our tracts and Christian literature, we can spread the gospel. And personally giving out tracts, one can give out tracts in the neighborhood or at the mall. Of course, if it idantha kuda custom ayipoyindi, but yet I appreciate Hebron churches. Church అయిపోయగానే bye bye tata kaadu ani, it's about go and distribute the tracts, then first have the lunch in the church and go and distribute the tract. Of course ichina area lo ivadamu anadi kaadu gaani, but yet they still follow about distributing the tracts ga oka area. I really appreciate of them. It's about they're giving the tracts to the people and testifying to the Lord. So that's what it's coming to the point of ఎందుకంటే ట్రాక్ట్స్ ఇవ్వడము దాని యొక్క ఇంపార్టెన్స్ అన్నది ఒక క్రిస్టియన్ లిటరేచర్ లో మనం చదువుకున్నప్పుడు అండి. ఇట్స్ లైక్ ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకోకపోతే ఇంట్లో నుండి పారిపోయారు అండ్ వేరే ప్లేస్ కి వెళ్ళిపోయారు, వేరే ప్లేస్ లో ఉన్నారు, అండ్ అన్ఫార్చునేట్ గా అబ్బాయి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ హీ డైడ్. అండ్ బై ద టైమ్ షీఈస్ ప్రెగ్నెంట్ గా ఉంది, అండ్ షీ వాజ్ దెన్ షీ డెలివర్డ్ ఏ బేబీ బాయ్, ఒక బాబుకు డెలివరీ ఇచ్చింది. అండ్ బాబుని చూసుకోవడము, ఫ్యామిలీ రొటేట్ చేసుకోవడము కష్టమైపోయింది కాబట్టి సర్లే ఐ గో టు మై ఇన్లాస్ హౌస్. సో ఇన్లాస్ హౌస్ కి వెళ్ళిపోయేసరికి ఇన్లాస్ దే హ్యావ్ లైక్ బీటన్ హర్. అసలు నువ్వే మా కొడుకుని మింగేసిన, అది చేసిన, ఇది చేసిన, నీ వల్ల పోయినంత వాడు అట్లే సరే అని చెప్పేసి తన ఇంటికి వెళ్తే ద సేమ్ ట్రీట్మెంట్ వాట్ హర్ పేరెంట్స్ హిస్ పేరెంట్స్ హావ్ డన్ ద సేమ్. అదే ఇక్కడ కూడా జరిగింది. ఇదంతా కూడా ఎందుకు అని చెప్పేసి షీ స్టార్టెడ్ టు పని లేదు, ఏం లేదు, తినడానికి తిండి లేకుండా అయిపోయింది. అండ్ సో అవర్ లైఫ్ బికెమ్ సో హారబుల్. అండ్ బాబాల దగ్గరికి వెళ్ళిపోతే బాబాలు కూడా అన్నారు ఇదంతా కూడా కాదని. దెన్ షీ వెంట్ లాస్ట్ అండ్ సమ్వన్ సజెస్టెడ్ దట్ ఇదంతా కూడా ఎందుకు అని అంటే, ఈ బాబు నీ కడుపులో పడగానే నీ మంగళసూత్రాన్ని మింగేసిండు, నీ సుఖ సంతోషాన్ని మింగేసిండు, అంత దరిద్రం అంతా కూడా వీనుండే. అందుకని చెప్పేసి ఈ బాబు నువ్వు ఏంటి అంటే తీసుకుపోయి ఈ యమునా నదిలో పడవేసి. అండ్ షీ వెంట్ and then dropped that baby and came back with the tears, and there a pastor gave one tract. Okay, prayasapadi baramostu samana, and she read that one and she ran back and she saw her baby was floating on the water. A neela meeda munugutu teltu chanipoyi kottukuntu velipayadu. She went and hold that
that evangelist ఒక్క నిమిషం ముందు వచ్చి ఇచ్చింటే my son would have been saved. My son would have been saved. That's what another one word that she said. ఒక్క నిమిషం ముందు వచ్చి ఇచ్చింటే నా కొడుకు ఈ నీళ్ళలో నేను పడేసేదాన్ని కాదు, వాడు మునుగుతూ తేలుతూ ఉండేవాడు కాదు అని చెప్పేసి ఇట్స్ సో ఇన్ ద సెన్స్ టు సే దట్ the value of one track is very, very important. Of course, other side ga man chusinatleyte so many people they don't understand, but we see that there are so many people who got saved by reading the one track oka track chadivi. Where this occurred, sir? Where this case happened? Varanasi. Okay, so it's coming to the point of it's a one giving out tract in the neighborhood or at the hospitals. By visiting the sick at hospitals, we can encourage and share the gospel with them. Of course, if ivanni kuda hard ayipeni, you see ivanni kuda mana India lo it's becoming so tight ga manam chusta unnam, but yet we see, of course, one person came and shared, a girl went and shared to Paula Angicho, and he heard the gospel. And then we see that he become a world recognized preacher in Justan. So it's about and door to door. By going from door to door, one can meet, get to know people, inviting them to church. But when you are going to door, two people are needed, not single. Two people are needed, not single. ఎందుకంటే నేను హర్యానాలో ఉన్నప్పుడు లైక్ నేను ముందు కూడా చెప్పాను, హర్యానాలో చాలా మంది యవన బిడ్డలు వచ్చినప్పుడు జోస్తో వస్తారు. అండ్ వి స్ట్రిక్ట్లీ వార్న్ దెమ్ ఆల్సో, డోంట్ గో సింగిల్. అలా ఒక అమ్మాయి వెళ్ళిపోయేసరికి అక్కడ లైక్ ఈ బోగి సిస్టమ్ టైప్ లో రూమ్స్ ఉంటాయి. ఎందుకంటే మధ్యలో వరండా ఉండి బోగి సిస్టమ్ టైప్ లో రూమ్స్ ఉంటాయి. అండ్ ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తే అన్ని బాగైతే అంటాయి కదా, అయితే లోపల రూమ్ లో మా దాది లైక్ నాన్నమ్మ ఉంది, షీఈస్ బెడ్ రిడన్ అండ్ యూ కమ్ అండ్ ప్రే ఫర్. ఈ అమ్మాయి జోష్ లో వచ్చేసి నేను ప్రేయర్ ఆమె ఎలా వెళ్తుంటుంటే డోర్స్ అలపాను. అండ్ at last nobody is there, but she was about to be raped. అంటే స్ట్రిప్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే స్ట్రిప్ ఆఫ్ చేసేసి అమ్మాయిని లోపల పెట్టేసిండ్రు. అండ్ సో తర్వాత వెళ్ళి మాట్లాడి వెతికి అసలు ఏ లొకేషన్ లోకి వెళ్ళింది, అక్కడ ఉన్న సర్పంచ్ తో మాట్లాడి సర్పంచ్ అక్కడ అతని యొక్క హెల్ప్ తీసుకొని దెన్ హీ కాల్ ద పీపుల్ అండ్ దెన్ ఎంక్వైర్డ్. అండ్ వెన్ వి వెంట్ అండ్ సా అమ్మాయి షీ వాజ్ నాట్ రేప్డ్ బట్ స్ట్రిప్డ్, కంప్లీట్ గా బట్టలని తీసేసి అమ్మాయిని భయపడేసి అమ్మాయి. సో అందుకని ఇట్స్ అబౌట్ గోయింగ్ సింగిల్ పర్సన్ ఇస్ నాట్ గుడ్. అండ్ two people are very, very important ga. అది బాయ్ కావచ్చు, గర్లే కావచ్చు. ఇట్స్ అబౌట్ ద బాయ్ ఆర్ ద గర్ల్. ఇట్స్ ఎందుకంటే అలిగేషన్స్ ఆల్సో కెన్ కమ్. యోసేపు విషయంలో కూడా మనం చూస్తా ఉన్నాం, హి వాజ్ ఆల్ అలోన్, దట్స్ ద రీజన్ ఇట్స్ హ్యాపెండ్. సో అందుకనే when you're going to door, by going from door to door, one can meet, get to know people, invite them to the church and talk to them about the Lord. And it is important to know how to do soul winning. There are correct ways of doing evangelism, and we need to know and use this right techniques. So right techniques we have to use. It's about the first one, wherein we see about know the material you use. So know the material you use. And a thorough familiarize yourself with the gospel booklets you are going to use, understand the illustrations and know the scriptures used in. So basically when you are doing this one, and we say that Roman road verses, which are the Roman road verses అంటే కంపల్సరీగా మీరు ఎవాంజలిజం చేయాలి అని అంటే ఈ 5 వర్సెస్ కంపల్సరీగా మనం మెమరైజ్ చేసుకోవాలి. నెంబర్ 1 Romans 3:23, Romans 3:10 and Romans 3:23. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాడు.
సో రోమన్స్ 3:10, రోమన్స్ 3:23 అదొక సెట్ ఆఫ్ వర్డ్స్ గా. తర్వాత వి సే అబౌట్ రోమన్స్ 5:12, రోమన్స్ 5, ఎందుకంటే ఒక్క మనిషి ద్వారా ఈ లోకమునకు పాపము వచ్చిందని. అండ్ దెన్ వి సే అబౌట్ రోమన్స్ we say about Romans 6:23. Okay, పాపం వచ్చింది, పాపం వల్ల వచ్చి జీతము మరణం. We say about Romans 6:23. And then we say about okay, so to save from that, what you have to do, you have to confess Romans chapter 10 verse 9 and 10. So ఇదంతా కూడా రోమన్ రోడ్ అంటామండి, రోమన్ రోడ్ వర్సెస్, రోమన్ రోడ్ verses. Romans 3:10, Romans 3:23, Romans 5:12, Romans 6:23, and Romans 10 verse 9 and 10. Romans 9. So ఇవి ఈ కంపల్సరీగా ఈ 5 verses మస్ట్ గా మనం యూస్ చేయాలి when you are saying about gospel. When you are sharing about the gospel, ఈ 5 వర్సెస్. అందుకనే అంటే మీరు బైబిల్ కాలేజ్ వెళ్ళారు, రోమన్ రోడ్ ఏంటి అని అంటే ఈ 5 వచనాలు చెప్పినా చాలు. ఓకే, దిస్ మ్యాన్ వెంట్ టు బైబిల్ కాలేజ్ అన్నట్టు టిక్ కొట్టొచ్చు. ఓకే, ఎస్ యూ హావ్ డన్ హిస్ స్టడీస్ ఇన్ థియాలజికల్. ఓకే, సో రోమన్ రోడ్ Sunday school memory verses, sir. అవును ఇదే సండే స్కూల్ మెమరీ వర్సెస్. ఓకే, సో ఇట్స్ అబౌట్ టు సే దట్ familiarize yourself with the gospel booklets you are going to use. Don't be ignorant what you are saying about what em chepturu annadani ignorant lo undadu. Okay, now try to find a private place where you can witness to someone. Private place, the right setting for soul, ఎందుకంటే గుంపుగా ఉంటే కూడా then it will be a problem. సో గుంపుగా అంటే ఏంది వీడు ఏం చేస్తుండు ఏం చెప్తుండు అని చెప్పేసి కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యి, అందుకనే ప్రైవేట్ ప్లేస్. And names are important. Always introduce yourself to a person by name. Introduce yourself by name, so and so. And to be sure to remember and continuously use their name during this come. And show an interest in them. Find out about them, their occupation, the family. Always maintain eye contact. And get permission to read your booklet. And read the booklet aloud. Don't read the story. And then involve the listeners in the progress. And avoid unnecessary questions. Avoid arguments. Because our purpose is not to win argument. It is to win souls. That's what win souls. It's about winning the souls, not about arguments. And also be led by the Holy Spirit. Be led by the Holy Spirit, wherein we see. Okay, I'm stopping here. Meeku emana doubts unte meer adagandi. And next week is the last class. Next week, sir. Next week doubts are in Wednesday nunchi outstation till 24. ఎగ్జామ్ టైంలో టూర్స్ ఉండకూడదని ఇప్పుడన్నీ కంప్లీట్ చేస్తున్నాను. ఎట్లా సార్, క్వార్టర్ ఎండింగ్, మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ ఇవన్నీ. So next week, can we expect this teacher, sir? Briefing of teacher English. Pardon? The teacher, page number 39. Actually, ఇదంతా కూడా సబ్జెక్ట్ ఆల్రెడీ అయిపోయిందండి. పాస్టరల్ కౌన్సిలింగ్, క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఆల్రెడీ డన్. Okay. Yet, as you know, we got about a couple of weeks kabatti we are doing of that. ఇది మీ పర్సనల్ యూసేజ్ కోసం ఇవ్వబడిన నోట్స్. సైడ్ డిషెస్ సరే. No, not side dishes. అనుకోండి. No, not side dishes. They are compliments from the management.
topping on the pizza, na? Icing the cake. Topping on the pizza. Sir, thank you. We are inspired more by Okay. your. So if Thank no you. questions, then I'll hand out to Reverend Dr. Jayashekhar garu. Yeah. Thank you so much, Professor Ronald Wesley. Our students are highly appreciating you. So they want to implement what they have learned from British Bible College and Seminary. Especially your teachings have motivated them. The purpose of joining the college itself is that, sir, implementation, what we learned. It was before haphazardly going like a, not to please you, unknowingly, we know how to read, we know how to preach, but we do not know how to really act, we have to preach it. So we have bought it from, again, standing line, sleeping line, and it is called AA. So it is really making sense. Thank you, Wesley, for your Yes, sir. teachings. I'm telling you, because I have been various times given opportunity, but I was reading and I'm trying to share. But now, after right from the BTH, I was seeing how many mistakes were there. How there were some portions also which were being spoken. Now I should cut my or hold my tongue and be, answerable for my preaching also. Yes, sir. Yes, sir. Yeah. God is worthy to receive all glory. Yes. Yes, sir. We must honor him. We must Yes, respect his word. Yes, sir. Yes, that's wonderful. So continue to pray for our examinations, especially. One thing it made me, earlier someone used to share, I used to ask them 1 month time, 2 weeks time, 3 weeks time. Now anyone will ask me to share 15 minutes, I just kneel and then look into the word, then recollect my teaching. Then I'm not saying I'm great, but God leading me. Yes, yes, sir. I hope that every BD students are thoroughly equipped by the word, and they are going to be an example to the entire Christian kingdom. Thank you. Continue to pray for our examinations. Yes, sir. Examination movement లో ఎవరు కూడా ఎలాంటి ట్రావెల్స్ కానీ అదర్ యాక్టివిటీస్ సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు అంటే ఇంతకు మించింది ఏది లేదు. ప్రభువును ప్రేమించడానికి కండిషన్స్ ఉన్నాయి, అంతవరకు మనకు పోవట్లేదు. మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్. కంటిన్యూగా మనకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి, అలాగనే సహోదరులలో ఎవరు కూడా మిస్ కాకుండా కూడా అందరూ వెల్ ప్రిపేర్ అయ్యి అది ఎగ్జామ్స్ రాయాలనేది దేవుని దయ వల్ల ఇప్పటికీ 8 మంది వరకు మరి మీ ఆల్ టికెట్స్ రెడీగా ఉన్నాయి. ఇవి రేపు ఎల్లుండో పంపిస్తాము. ఇంకా కొంతమంది ఉన్నారు. అలాగనే గ్రాడ్యుయేషన్ కొరకు కూడా ప్రేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. డైస్ మీద స్పీకర్ కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాము. Once again, can I read for those who have completed their examination fees and the particulars, so that they will get the hall ticket. So remaining people are there. Tomorrow or day after tomorrow I will announce. Okay, continue to pray for our examinations, pray for our students and their families, professors, management, and especially graduation. ఇంతకు ముందు కంటే కూడా ఈ పాండమిక్ మూవ్మెంట్ లో చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి, ఒక నూతనమైన విధానంలో మన అందరం ఫ్యామిలీస్ కూడా కలుసుకుంటారు కాబట్టి వాళ్ళ లంచ్ కానీ డిన్నర్ కానీ కూడా ఉంటుంది. 18th or 19th డిసెంబర్ ప్రార్థనలో పెట్టాము. ఎందుకంటే 20th డిసెంబర్ సండే వస్తుంది కాబట్టి. సో వీటి కొరకు మనం ఏం చేసినా ప్రభు చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళేలాగా ప్రభు మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఓకే, కెన్ ఐ ఆస్క్ Wesley Sam to close with prayer? Yes, sir. Yes.
జీవం గల నాయన, కృపగల తండ్రి, మరొకసారి ప్రభా సాయంకాలం సమయంలో నీ సన్నిధికి రాగలటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నిజమైన ఆయన, అనేకమైన ప్రభా ఒక పరిచర్య, ఒక ఇవాంజలిస్ట్ తండ్రి నాయన, ఒక సువార్థికుడు ప్రభా ఏ రీతిగా సువార్తను మోసుకొని వెళ్ళాలో, ఏ రీతిగా ప్రకటించాలో, ఎన్ని ఆపదలు ఉంచినాయో, ఎన్ని ప్రభా మరి తండ్రి ఆ యొక్క నిష్టగా కట్టడి దిట్టతో నాయన విత్ డిసిప్లైన్డ్ మేనర్ గా ప్రభా నాయన చేయాలో తండ్రి, ఇవన్నీ కూడా ఈ దినాన్ని మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి నాయన, దినాలలో అనేక మందిని చూస్తుంటున్నాము తండ్రి. మేము ఆ సంఘము ఈ సంఘము అని ప్రభా వారు అనేక మార్లు ప్రభా అనేక మంది తండ్రి వారు నిజంగానే సువార్థికుల లేక తండ్రి మరి ఏ ఉద్దేశంతో పరిచర్యలు చేస్తున్నారో కూడా అర్థం కాక ఉంచున్నది తండ్రి. మరి తండ్రి నాయన, మీరైతే తండ్రి మీరు వెళ్ళి శిష్యులను చేయండి అన్నావు ప్రభా. తండ్రి నీ గురించి, నీ నామాన్ని గురించి ప్రభా ప్రకటించమన్నావు ప్రభా. నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేర్చుకున్నావు, ఎన్నుకున్నావు ప్రభా. నాయన BTS నుంచి ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు, నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయన మరి ఈ యొక్క జూమ్ ద్వారా కూడా తండ్రి పోర్షన్స్ కంప్లీట్ చేయుటకు మీరు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి మేము కూడా ప్రభా పరీక్షలకు సిద్ధపడి తండ్రి ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. మరి ప్రభా ఫీజులు కట్టాలి ప్రభా, మరి నేను కూడా కట్టాలి తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఇంకా ఎవరైతే ఉన్నారో వారు కూడా తండ్రి అది కట్టేలాగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా నాయన మేనేజ్మెంట్ ని ప్రభా వారికి ప్రభా మరి ఆ కాలేజ్ పట్ల ఎదురుగా ఉన్న అనేకమైన ప్రణాళికలను ఇవన్నిటిని కూడా ప్రభా నీ సన్నిధిలో పెడుతుంటున్నాం తండ్రి. మీరే మార్గము సరళము చేయండి ప్రభా. ఏ విషయంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సాతానుడు తీసుకొస్తున్న ప్రతి ఒక్క అడ్డుని తండ్రి మీరే తండ్రి అది తొలగించమని ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. అవును నాయన, ఆ దినములో తండ్రి మరి ఎవరు కూడా ప్రభా తండ్రి ఏ ఒక్క కార్యం చేత అటు ఇటు వెళ్లకుండా నాయన మరి ఎగ్జామ్స్ కి ఉండేలాగా సహాయం చేయండి. ప్రత్యేకంగా నాయన బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వారి కుటుంబాన్ని కూడా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, మరి వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. మరి కొద్దిగా మెరుగ్గా ఉన్నారు అని ప్రభా మరి ఇందాక బ్రదర్ షేర్ చేసుకున్నారు తండ్రి, దాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాం. అవునా ప్రభా, మీరు ప్రార్థనలు ఆలకించి ప్రభా సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటున్నారు కనుక నీకు వందనాలు. వారు సంపూర్ణ స్వస్థతతో తండ్రి నాయన మాతో కూడా కలుసుకొని తండ్రి ప్రభా ఎగ్జామ్లు రాయగలటకు వారికి వెసులుబాటు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. మెట్టుకు నాయన మాకు ఇచ్చిన లెక్చరర్స్ ని బట్టి, ప్రొఫెసర్స్ ని బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి. వారిని ఇంకనూ ప్రభా బలంగా వాడుకోండి తండ్రి. వారి సంఘ పరిచర్యల్లో వారు ఎక్కడెక్కడైతే తండ్రి నాయన నీ యొక్క పరిచర్య నిమిత్తం వెళ్తున్నారో ప్రభా ఆయా సంఘాన్ని దర్శిస్తున్నారో తండ్రి వారి మార్గంలో మీరు ఉండండి. కుటుంబాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ప్రభా కుటుంబానికి భద్రత ఇవ్వండి తండ్రి. మరి తిరిగి గృహాలకి చేర్చుకొని కుటుంబంతో ఆనందించి నీ రాజ్యం కోసం ప్రభా వారు ప్రాకులాడుతుండగా ప్రతి విషయంలో కూడా నీకు మహిమ కలిగేలాగా సహాయం చేయమని మీ సరిగ్గా ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ దినాన ప్రత్యేకంగా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన చిన్న ప్రార్థన యేసునామని అడిగి విడుకుంటున్నాను నా తండ్రి. Amen. 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 Thank you so much. So continue to pray for our brother. Vijay Kumar Garu in your prayers. Yes. Thank you. Examinations, everybody faces are shining. Okay, sir. Good night, sir. Praise the Lord, sir. Praise the Lord. So glad to see Sridhar and Sridhar garu, how are you after long time? Sir. బాగున్నారా? Sir, beyond that, we are good. Sir. Sir, good evening, sir. good evening, Ramesh. You'll guide me. It is not